అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు పండించే ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ఇవ్వడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బైబ్యాక్ ఒప్పందం ద్వారా 4200 కొన్న కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి. ఎర్రజొన్న వ్యాపారులందరూ కూడా కుమ్మక్కై రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు, దీనివల్ల ప్రభుత్వము సహకరించి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా వ్యాపారస్తులతో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. తెలంగాణలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పండే ఎర్రజొన్నలు, ఈ ఎర్రజొన్నలు ఈ ఆర్మూర్ ప్రాంతంలోనే పండుతున్నాయి. ఇటు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఎర్రజొన్నలు పండిస్తుంటారు రైతులు. మొత్తంగా అక్కడ నుంచి ఏదైతే ఉత్తర భారతదేశానికి ఏదైతే పశువుల మేత కోసం వెళ్ళే ఈ ఎర్రజొన్న పంటను 4200 రూపాయల చొప్పున బైబ్యాక్ ఒప్పందం ద్వారా వ్యాపారస్తులు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులను నట్టేట ముంచే దిశగా వ్యాపారస్తులందరూ కూడా కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో 4200 రూపాయల చొప్పున బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న వ్యాపారస్తులు ప్రస్తుతానికి ధర లేక ఇబ్బంది పడుతున్నారు. 3000 క్వింటాలకు 3000 రూపాయల చొప్పున మా జొన్నలు ఇవ్వండి, లేదంటే అవసరం లేదు, మీరు ఉంచుకోండి అని చెప్పి రైతులను అంటున్న పరిస్థితి. ఇక్కడ మన దగ్గర రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. మీరు ఎన్ని ఎకరాలు ఎర్రజొన్న పండిస్తున్నారు, అసలు ఏంది పరిస్థితి, ఈ పంట ధర ఎలా ఉంది? 3200 400 అంటారు. అది మాకు ఇటుబాటు లేదు. 4200 అన్నారు అప్పుడు, ఇప్పుడు 3200 కాడికి తీరి లేకుండా లేదంటున్నారు. ఎన్ని ఎకరాలు పండించినావు? మేము 2 ఎకరాలు. క్వింటానికి ఎన్ని దిగుబడి వస్తుంది? క్వింటాలకు ఎన్ని వస్తుంది? ఎకరానికి ఒక దాదాపు 20 క్వింటాలు 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు నువ్వు పండిస్తున్నావు. ఈ 3 ఎకరాలు ఎర్రజొన్న వేసినావు అంటున్నావు. 3 ఎకరాలు ఎర్రజొన్న వేసినావు. ఈ 20 క్వింటాలు అంటే 60 క్వింటాల జొన్నలు నీ దగ్గర ఉన్నాయి. ఆ వ్యాపారస్తులు నీ దగ్గర 4200 రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు 3200. అసలు ఏం చేస్తావు? వ్యాపారస్తులు కొనకుండా దీన్ని ఏం చేస్తావు? కొనకుండా ఏం చేయలేము. ఇక వ్యాపారస్తులు కొనకుంటే మేము నష్టపోకుండా ఎంతగానో ఇచ్చేసాడు ఇక అని వాళ్ళు కుమ్మకై అది ఒక ఇట్లా ధర దించేస్తారు, రాలేస్తారు. రైతు దిగకుండా ఏం చేసుకుంటారు అన్న మాటకు వచ్చిర్రు. మరో రైతు ఉన్నారు, వారు చెప్పండి. మీరు ఎర్రజొన్న పంట ఎన్ని ఎకరాలు వేసారు, ఏంది అసలు పరిస్థితి? 2 ఎకరాలు వేసాం సార్. 2 ఎకరాలు వేసాము. ఎకరానికి 20 నుండి 22 క్వింటాల్లో దిగుబడి వస్తుంది. వీళ్ళు సీడ్స్ కంపెనీ వాళ్ళు అంతా కుమ్మక్క అయిపోయి సిండికేట్ అయి తక్కువ ధర కొనడం జరుగుతుంది. అందువల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి ఇప్పుడు ఒక క్వింటాల్కి 3000 నుండి 3300 వరకు పెడతా ఉన్నారు. ఇంతకుముందు మొన్నటి వరకు 3700 పెట్టారు. ఇప్పుడు తగ్గుతూ ఉంది ధర. వాళ్ళు కుమ్మక్క అయిపోయి సిండికేట్ అయి తగ్గిస్తూ ఉన్నారు రేటు. అంటే ఇప్పుడు ఈ జొన్న మీరు పండించిన జొన్నలు ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో పశువుల మేత కోసమే తీసుకెళ్లే పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ జొన్నల కోసం ఆర్మూర్ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. అప్పుడు ధర పెంచారు. ఇప్పుడు మళ్ళీ తగ్గించిన పరిస్థితులు. మీ జొన్నలు అయితే వాళ్ళు కొనకుంటే మీరు ఇవన్నీ ఏం చేస్తారు? కొనకపోతే ఏం పరిస్థితి ఉంటుంది సార్? ఇప్పుడు రోడ్డు పైకి వచ్చింది. కొనకపోతే పరిస్థితి ఎంతకైతే అంతకు ఇవ్వాల్సిందే. ఎక్కువ క్వాంటిటీ ఉంటే స్టోరేజ్ చేసుకొని ఎక్కువ ధర వచ్చినప్పుడు ఇస్తారు. స్టోరేజ్ చేసినా కానీ వాళ్ళకి ఏంది, ఒక లోడ్ వెళ్తేనే గిట్టుబడి అవుతుంది వాళ్ళకి కూడా. ఆ లోడ్ కావాలంటే కూడా మాకు బాధ అవుతుంది. అందుకోసం ఎంతైతే అంత రైతులు ఇస్తూ ఉన్నారు. నష్టమే అంటే 100% నష్టమే. నష్టానికే ఇస్తారు. రోడ్డుకు వచ్చినాయంటే ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మరో రైతు నూతుల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 40,000 ఎకరాల్లో ఎర్రజొన్న పండిస్తారు. ఎక్కడ లేని ఈ పంట కేవలం ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా అటు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలోనే ఎర్ర భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు పండించే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ జొన్నలకు సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు 4200 బైబ్యాక్ ఒప్పందం చేసుకొని పంట వేసే ముందు, ఇప్పుడు పంట వేసిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా కుమ్మక్కై జొన్నలు కొంటలేనని రైతులు చెప్తున్నారు. అసలు ఏంది పరిస్థితి? మీరు ఎన్ని ఎకరాల్లో జొన్న పండించారు, ఏంది అసలు ఎలా ఉంది? నేను 3.5 ఎకరాల్లో ఎర్రజొన్న పంట వేయడం జరిగింది. ఎందుకోసమంటే సీడ్ ఇచ్చిన వాళ్ళే బైబ్యాక్ కొనుగోలు చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి అగ్రికల్చర్ వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అప్పుడే అడిగినాము. ఎందుకోసమంటే ఇప్పుడు హార్వెస్టింగ్ అయింది. హార్వెస్టింగ్ అయిన తర్వాత రోడ్ల మీద పూర్తిగా ఎండి మ్యాచర్ రావడం జరిగింది. అప్పుడు కొన్ని గ్రామాలలో బైబ్యాక్ అగ్రిమెంట్ 4200 రూపాయలకు ఒక క్వింటాల్ చొప్పున బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేయని కొన్ని గ్రామాలు కానీ అగ్రిమెంట్ చేసిన దగ్గర కూడా ఇప్పుడు ధరలు తగ్గించి వ్యాపారస్తులు తక్కువ చేసి రేటు ఇప్పుడు ఈ రోజుకు 35 రూపాయలు ఒక
క్వింటాల్కి అయితే ఇవ్వండి, లేకపోతే ఇచ్చేది లేదు, మేము కొనేది లేదని చెప్పి ఈరోజు కొనడం కూడా చాలా మటుకు బంద్ చేసిండ్రు. దీనికి కారణం ఏంటంటే వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ సిండికేట్గా ఏర్పడి వాళ్ళు ఉన్నటువంటి గతంలో ఢిల్లీ వాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు కొనుగోలు చేసేవారు. వాళ్ళు కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ 3800 నుంచి 4600, 4800 వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. తీరా ఈ సంవత్సరము 3500 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. రానున్న రోజులు చూస్తూ ఉంటే 3000 కంటే తగ్గే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. కారణం వీళ్ళందరూ సిండికేట్ అయింది. దీన్ని ప్రభుత్వం ఇప్పటివరకు కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కానీ ఎవ్వరు కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే పూర్తిగా ఉత్తరాంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి పశువుల మేతకై ఈ ప్రాంతం నుంచే పూర్తిగా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. ఎర్రజొన్న ఎక్కడ కూడా పండది. ఒరిజినల్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఈ ఆర్మూర్ ప్రాంతంలోనే సుమారు ఇప్పుడున్నటువంటి 35,000 40,000 ఎకరాలు ఈ ప్రాంతంలో పండిస్తూ ఉన్నాం. కానీ బళ్ళారిలో పండించేదంతా కూడా మా ప్రాంతంలో రెమినెంట్ ఉండే పరిస్థితి. అక్కడ క్వాంటిటీ ఉండదు కనుక ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది. అక్కడ వీళ్ళు 60 రూపాయలు అమ్ముకుంటూ, మార్కెట్లో వీళ్ళు 60 రూపాయలు అమ్ముకుంటూ ఇక్కడ 30 రూపాయలు 35 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మా రైతులందరినీ కూడా నిట్ట నీళ్ళున్నా దోసుకుంటా ఉన్నారు. ఇంత దోసుకుంటున్నా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి గారు వారు మినిస్టర్గా అనుకుంటా ఉన్నా వీళ్ళందరూ కూడా అయ్యా మేము అందరూ కూడా కోరుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి మీరు ఇప్పటికైనా కానీ మా యొక్క ఎర్రజొన్న పంట పండించే రైతుల నుంచి నష్టపోయే పరిస్థితిని మీరు గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు కొనుగోలు చేయండి. 4000 అయితే చెప్పండి, ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు అయ్యారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఎన్ని సీడ్ కంపెనీలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఏ వ్యాపారులు కుమ్మక్క అవుతున్నారు? ఇప్పుడు ఆర్మూర్లో సుమారు అంటే దాని సీడ్ కంపెనీలు అన్నది లెక్క లేకుండా పోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు సీడ్ కంపెనీలు పెడతా ఉన్నారు. దానికి కూడా ఆ యొక్క సీడ్ కంపెనీలు పెట్టిన దానికి కూడా లైసెన్సులు, అధికారులు కూడా ఆ లైసెన్స్ తాము ఇష్టాధార్యంగా వారు లైసెన్సులు ఇస్తూ వారి లంచాలకు పూర్తిగా ఇవన్నిటి కూడా అధికారులు లోపాయికారి ఒప్పందాలతో విచ్చలవిడిగా సీడ్స్ కంపెనీలు వెలుగుతూ ఉన్నాయి. వెళ్తున్న తర్వాత సీడ్ ఫౌండేషన్ ఇవ్వడానికి కూడా పర్మిషన్స్ ఎందుకోసం అంటే ఫౌండేషన్ సీడ్ దాని లైసెన్స్ అవన్నీ ఉన్న వాళ్ళే ఫౌండేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతుంది. దీని మీద కూడా ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది. ఇప్పటికైనా దయచేసి మా రైతాంగం తరఫున, మా రైతుల తరఫున, ఎందుకంటే మేము ఇప్పుడు గత వారం రోజుల నేను ఎర్రజొన్న కోసి ఆరబెట్టి మొత్తం మ్యాచర్ వచ్చింది, కుప్పలు చేసి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క వ్యాపారస్తులను అడిగితే మేము కొనుగోలు చేయడం లేదు, మేము కొంటలేము మేము అని చెప్తా ఉన్నారు. వచ్చే వాళ్ళు కొనే వాళ్ళని ఢిల్లీ ప్రాంతంగా వాళ్ళు ఎక్కడ రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొనే వాళ్ళని రానియకపోతున్నారు. కనుక దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతాను, అయ్యా మా ఎర్రజొన్న రైతుల్ని కాపాడండి, 4500 రూపాయలు క్వింటాల్ వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. కొత్తగా చూసుకోవచ్చు, ఈ రైతాంగం పండించే ఎర్రజొన్న పంట ఇది. ఎర్రజొన్నలను పూర్తిగా మేచర్ వచ్చే దశగా పచ్చిగున్న జొన్నలన్నీ కూడా ఎండబెడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులైతే మేము నష్టపోతున్నాము, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర. గతంలో ఏదైతే బైబ్యాక్ ఒప్పందం ద్వారా జొన్నలు కొనేవారు, ఈ కంపెనీలకు సంబంధించి కొంతమంది వ్యాపారస్తులు, సీడ్ కంపెనీకి సంబంధించిన వ్యాపారస్తులు కుమ్మక్కై మా జొన్నలను కొనడం లేదు. దానివల్ల ఏదైతే గతంలో మాకు 4200 చొప్పున బైబ్యాక్ ఒప్పందం జరిగింది. ఆ బైబ్యాక్ ఒప్పందంతో అప్పుడు జరిగినప్పుడు మమ్మల్ని రైతులు మా ప్రాంతానికి సంబంధించి ఏదైతే బైబ్యాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు, కానీ ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా కుమ్మక్కై తేమ శాతం ఏదైతే మేచర్ వచ్చే దిశగా ఎండబెట్టినప్పటికి కూడా మా దగ్గర ఎర్రజొన్నలు కొనడం లేదు. ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. 3000, 3200, 3500 వరకు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ ఎర్రజొన్నలకు సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే కుమ్మక్కయ్యారో ఆ వ్యాపారస్తులందరితో కూర్చుని మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అయితే రైతులు కోరుతున్నారు. ఇక్కడ ఎర్రజొన్న సంచులకు సంబంధించి కాంటాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఉన్నారు, ఈ రైతు కూడా ఉన్నారు. ఆ రైతు అసలు ఎంతకు అమ్ముతున్నారు అనే దానికి సంబంధించి చూద్దాం. ఈ జొన్నలు మీవేనా? ఎవరి అంటే ఇది ఏంది? ఇది ఎట్లా కొంటున్నారు? ఎట్లా క్వింటాల్? 3550. 3550 అంటే మేచర్ ఎంత ఉండాలి? 11. ఓకే. ఈ రైతు అయితే ఇక్కడ చెప్తున్నారు 3550 రూపాయల చొప్పున క్వింటాల్కి కొంటున్నాం. 11% మేచర్ వస్తేనే
కొంటున్నారని చెప్తున్నారు. మొత్తంగా ప్రభుత్వము దీనికి అంతకు సంబంధించి జొన్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో ఏదైతే బైబ్యాక్ ఒప్పందం ద్వారా ఏదైతే ఉందో ఆ బైబ్యాక్ ఒప్పందం ద్వారా జరిగిన ఒప్పందానికి కట్టుబడి వ్యాపారస్తులు మా జొన్నలు కొనాలి. కానీ ఇప్పుడు ధరలు తగ్గించి వ్యాపారస్తులందరూ కుమ్మక్కై ధరలు తగ్గించి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు ఈ ధర అని చెప్పి 3,000, 3,200, 3,500 వరకే పెడుతున్నారని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎర్రజొన్న రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. గతంలో ఆర్మూర్ కేంద్రంగా ఎర్రజొన్న రైతులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు చేసిన ఫలితమే ప్రభుత్వాలు అప్పట్లో ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించే దిశగా ఆ రోజుల్లో ప్రయత్నాలు జరిగాయి. ఇకనైనా కూడా అలాంటి ఉద్యమాలు రాకుండా ఉండాలంటే రైతులందరికీ కూడా బైబ్యాక్ ఒప్పందం ద్వారా ఏదైతే వ్యాపారస్తులు రాష్ట్రీయ అగ్రిమెంట్ రాశారో ఆ ఒప్పందం ప్రకారమే జొన్నలు కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.